ఇంపాక్ట్ టెస్టింగ్ మిషన్. సో ఇందులో మనం ఏంటంటే ఇందులో 2 ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. వన్ ఈజ్ ఐజోడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ చార్పీ టెస్ట్. మన ఎయిమ్ ఏంటంటే టు డిటర్మైన్ ఆర్ టు ఫైండ్ ది ఇంపాక్ట్ స్ట్రెంత్ ఆఫ్ ది గివెన్ మెటీరియల్. సో మనం ఇందులో ఏంటంటే ఆల్రెడీ 2 ఎక్స్పెరిమెంట్ చేస్తానని నేను చెప్పాను. వన్ ఈజ్ ఐజోడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ చార్పీ టెస్ట్. సో ఐజోడ్కి ఏంటంటే ఐజోడ్ స్పెసిఫిన్ ఇది మైల్డ్ స్టీల్ మెటీరియల్. దిస్ ఇస్ కాల్డ్ మైల్డ్ స్టీల్. సో ఇదేంటంటే ఆల్రెడీ స్పెసిఫిన్ ఏంటంటే మనం లెంగ్తీ బార్లోంచి 10 mm² బార్లోంచి ఇలాగ లెంగ్త్ కట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఐజోడ్ స్పెసిఫిన్. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఆల్రెడీ దిస్ క్రాస్ సెక్షన్ ఈజ్ 10 mm² మాట. దిస్ ఇస్ కాల్డ్ 10 mm² అండ్ లెంగ్త్ ఈజ్ 75 mm. సో ఇందులో ఏంటంటే మనం ఈ లెంగ్త్ కట్ చేసుకున్న తర్వాత ఇందులో నాచ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ వీ నాచ్ మాట. వీ లేకపోయినా ఇది హ్యాక్సర్ తోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఈ 1 end నుంచి 28 mm డిస్టెన్స్లో నాచ్ అనేది 2 mm డెప్త్లో మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసుకోవాలన్నమాట. అంటే దిస్ లెంగ్త్ ఈజ్ 75 mm ఫ్రమ్ హియర్ టు హియర్ 28 mm ఫర్ ఐజోడ్ టెస్ట్. ఐజోడ్కి ఏంటంటే స్పెసిమెన్ దిస్ ఇస్ కాల్డ్ ఐజోడ్ టెస్ట్ స్పెసిమెన్. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ చార్పీ టెస్ట్. చార్పీ టెస్ట్కి ఏంటంటే సేమ్ క్రాస్ సెక్షన్ ఈజ్ సేమ్, ద మెటీరియల్ ఈజ్ సేమ్, మైల్డ్ స్టీల్ మెటీరియల్ 10 mm² and length is 55 mm. This length is total length is 55 mm and exact ఈ నాచ్ అనేది ఎగ్జాక్ట్ సెంటర్లో ఉండాలి. అంటే ఏంటి 55లో హాఫ్ అంటే 27.5 mm. సో 55 అనేది యూనిట్స్ ఈజ్ మిల్లీమీటర్స్ అండ్ సెంటర్ డిస్టెన్స్ ఈజ్ 27.5 mm అండ్ ఈ నాచ్ అనేది యూ షేప్లో ఉంటుంది. నాచ్ డెప్త్ ఈజ్ 2 mm. సో ఇవి ఆల్రెడీ మెటీరియల్ స్పెసిమెన్. ఆల్రెడీ నాచ్ చూడండి, నాచ్ ఆల్రెడీ ఎగ్జాక్ట్ సెంటర్లో ఉంది. దిస్ డెప్త్ ఈజ్ 2 mm అండ్ దిస్ ఇస్ కాల్డ్ యూ షేప్. మనం ఏంటంటే ఈ ఎగ్జాక్ట్ సెంటర్ లైన్ మార్క్ చేసుకుని హ్యాక్సర్ తోటి మధ్యలో కట్ చేస్తే అది ఆల్రెడీ యూ షేప్లో వచ్చేస్తుంది అన్నమాట. డెప్త్ మాత్రం 2 mm అనేది ఉండాలి, దానికన్నా ఎక్కువ వెళ్ళకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ స్పెసిమెన్ని ఆల్రెడీ బ్రేక్ చేసేటప్పుడు ఈజీ బ్రేకింగ్ గురించి ఈ నాచ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇది లేకపోతే ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా బ్రేక్ అవుతుంది, ఏదో జస్ట్ ఫామ్లో బెండ్ అవుతుంది కానీ ఈజీగా బ్రేక్ అవుతుంది అన్నమాట. సో కమింగ్ టు ది ఆల్రెడీ మెటీరియల్ ఏంటంటే సో మనం ఏంటంటే ఇందులో మైల్డ్ స్టీల్ చేయొచ్చు, MS బ్రైట్ కూడా చేయొచ్చు. ప్రజెంట్ వీఆర్ యూజింగ్ మైల్డ్ స్టీల్ బ్రైట్ మాట. బ్రైట్ అనేది ఒక వెరైటీ మాట, మైల్డ్ స్టీల్ కూడా యూజ్ చేయొచ్చు. సో ది ప్రాపర్టీస్ వైజ్ ఏంటంటే బ్రైట్ మెటీరియల్ MS బ్రైట్ అనేది సో ప్రాపర్టీస్ వైజ్ బాగుంటుంది. అంటే ఈ స్క్వేర్ అనేది కరెక్ట్గా ఉంటుంది డైమెన్షన్, ప్లస్ ఈజీగా ఫైల్ అవుతుంది, ఈజీగా మిషనింగ్ అవుతుంది అన్నమాట. అందుకని మనం వీఆర్ యూజింగ్ మైల్డ్ స్టీల్ బ్రైట్ మాట. సో ఈ రెండు స్పెసిన్స్ మాట. ఇక్కడ ఇలా చూడండి, ఐజోడ్ అండ్ చార్పీ రెండు ఉన్నాయి. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ వన్స్ ఇలా చూడండి ఐజోడ్ టెస్ట్ అనుకోండి, ఇందులో ఆల్రెడీ ఈ హ్యామర్ రిలీజ్ చేసిన తర్వాత హౌసింగ్ చూపిస్తాను. ఐజోడ్ టెస్ట్కి ఏంటంటే స్పెసిమెన్ ఇలా వర్టికల్గా హోల్డ్ చేస్తాం అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ వర్టికల్ పొజిషన్. మనం దీని ఏమంటారంటే క్యాంటిలివర్ బీమ్ అంటామాట. క్యాంటిలివర్ బీమ్ ఏంటంటే 1 end ఫిక్స్ చేస్తాం, ఇక్కడ కూడా అలాగే సిమిలర్గా ఫిక్స్ చేస్తాం, అదర్ ఎండ్ షుడ్ బి ఫ్రీ మాట. ఈ ఐజోడ్ టెస్ట్ చేసేప్పుడు అందులో ఏంటంటే అందులో హోల్డ్ చేసేప్పుడు ఈ 28 mm పైకి ఉంటుందన్నమాట, రిమైనింగ్ అంతా లోపల ఇన్సెట్ చేస్తామన్నమాట. అంటే ఇంతవరకు ఆల్రెడీ మీకు చూపిస్తాను, ఆల్రెడీ అది మన పర్టికులర్ పొజిషన్కి వెళ్ళినప్పుడు 28 mm అనేది లోపలికి ఉంటుంది, అదర్ షుడ్ బి ఇన్సైడ్ మాట. అంటే ఏంటి హ్యామర్ అనేది దిస్ ఇస్ కాల్డ్ పెండులం అన్నమాట. ఈ పెండులంకి ఆల్రెడీ దిస్ బాటమ్ బ్లూ కలర్లో ఉంది, దిస్ ఇస్ కాల్డ్ హ్యామర్. ఈ హ్యామర్లోకి ఇన్సైడ్ స్ట్రైకర్ ఉంది. స్ట్రైకర్ ఇక్కడ పెట్టిన తర్వాత మనం స్ట్రైకర్ చూద్దాం. ఈ స్ట్రైకర్ అనేది డైరెక్ట్గా ఈ పైనుంచి ఈ 28 mm పైకి ఉంటుంది కదా, లిటిల్ బిట్ ఈ 6 mm పోర్షన్లో హిట్ అవుతుందన్నమాట. అంటే హ్యామర్లో స్ట్రైకర్ వచ్చి దీన్ని హిట్ చేస్తుందన్నమాట. సో ఐజోడ్ మీన్స్ క్యాంటిలివర్ అనమాట. దీన్ని ఇలాగా క్యాంటిలివర్ బీమ్ అంటే వర్టికల్గా ప్లేస్ చేస్తాం, హ్యామర్ విల్ హిట్ హియర్ అండ్ ఇట్ విల్ బ్రేక్ అనమాట. బ్రేక్ అయినప్పుడు ఈ పెండులంలో ఇలా చూడండి, ఏదైతే పెండులం ఉందో పెండులం విత్ హ్యామర్, ఈ టోటల్ యూనిట్ అనేది ఈ పెండులం యాక్సిస్, దిస్ పెండులం యాక్సిస్ ఇక్కడ ఏంటంటే ఒక క్లాంప్ అనేది ఇచ్చాడు, బోత్ యాక్సిస్ షుడ్ బి సేమ్ అంట. సో మనం ఏంటంటే వన్స్ హ్యామర్ ఇక్కడ నుంచి రిలీజ్ చేసినప్పుడు దీనికి ఆల్రెడీ ఇలా జస్ట్ ఒక లిటిల్ స్ట్రోక్ ఇస్తున్నాను, ఇది ఇలా ఆల్రెడీ దీనికి హిట్ చేస్తుందన్నమాట. హిట్ చేసినప్పుడు ఈ స్కేల్ అనేది మనం ఏ ఎక్స్పెరిమెంట్ అవుతే ఆ ఎక్స్పెరిమెంట్లో రీడింగ్ అనేది చూపిస్తుందన్నమాట.
సిమిలర్గా నెక్స్ట్ ఐజో టెస్ట్ అయిపోయింది. జస్ట్ మనం ఏంటంటే ఎక్స్పెరిమెంట్ పెర్ఫార్మింగ్ చార్పీ టెస్ట్ చేస్తున్నాం. 2 ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేస్తాం అని చెప్పి చార్పీ అనేది పెర్ఫామ్ చేస్తాం. అంటే ఏంటి, ఇందులో స్ట్రైకర్ అనేది చార్పీ టెస్ట్ పెట్టిందన్నమాట. సో బోత్ ఐజోడ్ అండ్ చార్పీకి స్ట్రైకర్స్ వేరుగా ఉంటే మనం ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ స్ట్రైకర్ పెట్టామన్నమాట. అది మీకు ఆల్రెడీ అది ఇక్కడ పెట్టినప్పుడు మీకు ఆల్రెడీ దాని వీడియో అనేది చూపిస్తాం. సో నెక్స్ట్ చార్పీ టెస్ట్. చార్పీ టెస్ట్ ఆల్రెడీ మనం, సో ఐజోడ్ మీన్స్ క్యాంటిలివర్, చార్పీ మీన్స్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే జస్ట్ మనం ఇలా చూడండి, దీన్ని హార్జెంటల్గా ఇలా చూడండి, దీన్ని ఇలా ప్లేస్ చేస్తామంటే అక్కడ ఆల్రెడీ దాంట్లో హార్జెంటల్గా ప్లేస్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ సింప్లీ సపోర్టెడ్. చార్పీ మీన్స్ సింప్లీ సపోర్టెడ్. ఆల్రెడీ ఈ నాచ్ అనేది ఆపోజిట్ టు ది హ్యామర్ ఉండాలి. అంటే ఏంటి, మనం ఆల్రెడీ హ్యామర్ వచ్చి హ్యామర్ ఇక్కడికి హిట్ అయినప్పుడు ఈ గ్రూ అనేది ఆపోజిట్ టు ది హ్యామర్ ఉండాలన్నమాట. అలా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇవి 2 స్పెసిమెన్స్. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇప్పుడు మనం ఐజోడ్ని చార్పీ చేసినప్పుడు ఈ 2 ఐజోడ్ని చార్పీ 2 ఒకే దాంట్లో ఉన్నాయి. బట్ ఏంటంటే ఐజోడ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇన్నర్ స్కేల్లో చూడండి. బట్ ఇన్నర్ స్కేల్ మీన్స్ ఇక్కడ క్లియర్గా ఉంచండి. దిస్ ఇస్ కాల్డ్ క్లియర్గా ఉంది ఐజోడ్ 1 డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 2 జౌల్స్ అన్నమాట. 1 డివిజన్ అనేది దిస్ ఇస్ కాల్డ్ 0 నుంచి 1 డివిజన్ అనేది లీస్ట్ కౌంట్ అన్నమాట. లీస్ట్ కౌంట్ అనేది ఈ రెండింటిలోని 2 జౌల్స్ అన్నమాట. సో స్కేల్ అనేది ఐజోడ్ టెస్ట్ అయినప్పుడు 0 నుంచి మ్యాక్సిమం 164 అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ 164 యూనిట్స్ అనేది జౌల్స్ అన్నమాట. సో 0 నుంచి 164 దాకా మనం ఐజోడ్ టెస్ట్లో చూడాలన్నమాట, ఇన్నర్ స్కేల్లో చూడాలి. అదే అవుటర్ చార్పీ టెస్ట్ చేసినప్పుడు 0 నుంచి మ్యాక్సిమం 300. 0 స్టార్టింగ్ అండ్ మ్యాక్సిమం 300. ఇందులో కూడా లీస్ట్ కౌంట్ 1 డివిజన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 జౌల్స్ అన్నమాట. అంటే ఏంటి, మనం దీన్ని ఎలా చూడాలంటే, సపోజ్ మనం స్ట్రైక్ చేసినప్పుడు సపోజ్ 20 దగ్గర ఇక్కడ ఆగింది అనుకోండి. సో 20 తర్వాత 1 డివిజన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 జౌల్స్ అన్నమాట. అంటే ఏంటి, 20 + 2 22 అలా తీసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా 20 దగ్గర ఆగింది అనుకోండి, 20 జౌల్స్. ఓన్లీ స్మాల్ డివిజన్స్కి అలా ఇచ్చాడనమాట. 1 డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 2 జౌల్స్ అలా తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఆగింది అనుకోండి, 20 తర్వాత 3rd డివిజన్ దగ్గర ఆగింది కాబట్టి 3 డివిజన్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ 20 + 6 26 అలా తీసుకోవాలి. సో వీటిలో ఏంటంటే మనం బిఫోర్ టెస్ట్ చేసేటప్పుడు ఒక ఐడియల్ స్ట్రోక్ అనేది ఇవ్వాలి. అంటే ఏంటి, ఐడియల్ స్ట్రోక్ ఇవ్వడం వల్ల ఇది ఎంత ఎర్రర్ ఉంది అనేది చూడాలన్నమాట. అంటే బేసికల్గా ఏంటంటే వీటిలో ఏంటంటే ఎర్రర్ అనేది ఉంటుంది. ఇనిషియల్గా ఆ ఎర్రర్ ఎంత అనేది మనం చెక్ చేసిన తర్వాత డైరెక్ట్గా స్పెసిఫిన్ పెట్టి చెక్ చేయాలి. సపోజ్ ఎర్రర్ 10 జౌల్స్ ఉందనుకోండి, మన రీడింగ్ 30 రీడింగ్ వచ్చిందనుకో, 30 - 10 విల్ గెట్ 20 అలా. సో ఇంతవరకు ఇలా చూడండి, చార్పీ టెస్ట్ అనేది అవుటర్ స్కేల్లో చూడాలి, ఐజోడ్ అనేది ఇన్నర్ స్కేల్లో చూడాలన్నమాట. నెక్స్ట్ పార్ట్స్ అనేది ఇందులో పార్ట్స్ అనేది ఏంటంటే దిస్ ఇస్ ఆమ్ అన్నమాట. ఇది ఇప్పుడు ఐజోడ్ టెస్ట్ చేసేటప్పుడు ఇది 90 డిగ్రీస్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ దిస్ ఇస్ ఫర్ చార్పీకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ దిస్ ఇస్ 90 + another 45. 90 + 45 135 డిగ్రీస్ అన్నమాట. 135 డిగ్రీస్లో ఇది పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ దిస్ ఇస్ కంప్లీట్ కాలమ్, దిస్ ఇస్ ద బేస్. ఆల్రెడీ ఇక్కడ మనం ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ పెండులం ఇందాక చెప్పాను, అండ్ హ్యామర్ లోపల స్ట్రైకర్ ఉంది. సో ఈ హ్యామర్ అయితే పెట్టాలంటే ఇక్కడ ఆల్రెడీ స్ప్రింగ్ లోడెడ్ పిన్ ఉందన్నమాట. ఆల్రెడీ నేను ఇది ప్రెస్ చేసి ఈ హ్యామర్ అనేది దానికి పెట్టాలి. ప్రెస్ చేసిన పిన్ లోపలికి వెళ్తుంది. యాక్చువల్లీ ఈ హ్యామర్ కంప్లీట్ అనేది ఆ పిన్ మీదే బేస్ అవుతుంది అనమాట. ఎగైన్ మనం ఎప్పుడైతే స్పెసిఫిక్ పెట్టిన తర్వాత వన్స్ ప్రెస్ చేసిన పిన్ లోపలికి వెళ్తుంది, హ్యామర్ అనేది డైరెక్ట్గా మన స్పెసిఫిక్ హిట్ చేస్తుంది. అది ఇప్పుడు ఆల్రెడీ ఐజోడ్ టెస్ట్ 90 డిగ్రీస్లో ఉంది, మనం చార్పీ టెస్ట్ కాబట్టి మనం 135 డిగ్రీస్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇలా చూడండి, డైరెక్ట్గా ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్గా ఈ లెవెల్ అనేది ఇలాగా ఈ పొజిషన్లో లాక్ అయిందంటే దట్ ఈస్ 90. నా 135 అన్నమాట. అంటే మనం ఇక్కడ మెజరింగ్ ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా. సో ఆల్రెడీ ఇక్కడ 135 డిగ్రీస్ పొజిషన్లో ఒక హోల్ ఇచ్చాడు. వన్స్ అది అందులో ఎంగేజ్ అవుతే ఈ యాంగిల్ అనేది 135 డిగ్రీస్ ఉంటుంది. సో ఇంకా
దీని స్పెసిఫికేషన్స్లో ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ హ్యామర్ అనేది ఇక్కడ పెట్టిన తర్వాత ఈ స్వింగ్ అనేది ఇక్కడ నుంచి కంప్లీట్ స్వింగ్ డయామీటర్ వచ్చి 1600 mm అంటే 1.6 మీటర్ అనమాట. సో మనం దీన్ని హ్యామర్ ఇక్కడ పెట్టి రిలీజ్ చేసినప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హ్యామర్ మనం ఉండకూడదు, ఎందుకంటే వన్స్ అది హిట్ అయిందంటే మేజర్ ప్రాబ్లం ఉంటుంది. అందుకని దీని ముందు ఎవరు ఉండకూడదు. అండ్ స్ట్రైక్ ది హ్యామర్ వెయిట్ వచ్చి 18.7 kgs, స్వింగ్ డయామీటర్ వచ్చి 1600 అండ్ తర్వాత హ్యామర్ యొక్క వెలాసిటీ, స్ట్రైకింగ్ వెలాసిటీ 5. ఇక్కడ ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ స్ట్రైకింగ్ వెలాసిటీ ఆఫ్ హ్యామర్ 5.6 మీటర్ పర్ సెకండ్, అంటే ఒక సెకండ్కి 5.6 మీటర్ వెళ్తుంది. మనం వన్స్ రిలీజ్ చేస్తే ఇక్కడ రావడానికి హాఫ్ సెకండ్ కూడా పడుతుంది, లెస్ టైంలోనే అది హిట్ చేస్తుంది. ద వెలాసిటీ ఈస్ 5.6 మీటర్ పర్ సెకండ్. సో ఇవన్నీ ఏంటంటే స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ ఇలా చూడండి. ఆల్రెడీ చార్పీ టెస్ట్కి ఏంటంటే చార్పీ టెస్ట్కి డిస్టెన్స్ బిట్వీన్ 2 సపోర్ట్స్ 40 mm ±2, ఈ గ్యాప్ అనేది బిట్వీన్లో ఉంటుంది. అలాగే స్ట్రైకింగ్ మ్యాక్సిమం విడ్త్ ఆఫ్ ది స్ట్రైకర్ అనేది అరౌండ్ ఇక్కడ ఆల్రెడీ ఈ స్ట్రైకర్ అనేది చార్పీకి వీ షేప్లో ఉంటుంది. దాని విడ్త్ వచ్చి అప్రాక్సిమేట్లీగా 18 mm ఉంటుంది అండ్ వీ షేప్ ఉంటుంది. అదే ఐజో టెస్ట్ అయితే స్ట్రైట్ రెక్టాంగిల్ ఉంటుంది, దట్ ఈస్ 18 mm. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పెట్టినప్పుడు మనం చూద్దాం. ఇవి స్పెసిఫికేషన్స్ అన్నమాట. సో ఆల్రెడీ లీస్ట్ కౌంట్ ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. లీస్ట్ కౌంట్ ఈస్ 2 joules. ఫర్ ఐజో టెస్ట్ మ్యాక్సిమం ఈజ్ 164, ఫర్ చార్పీ ఈజ్ 300 joules. ఓకే, ఆల్రెడీ ఈ హ్యామర్ అనేది అక్కడ పెట్టి ఒక ఫ్రీ స్ట్రోక్ అనేది రిలీజ్ చేద్దాం. రిలీజ్ చేసిన తర్వాత ఎర్రర్ ఎంత ఉందో చెక్ చేయాలి. దాని తర్వాత స్పెసిమెన్ పెట్టి మనం ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేయాలి. మేడం ప్రెస్ చేస్తారా? పెడల్ ప్రెస్ చేయండి మేడం. జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ప్రెస్ చేయండి, గట్టిగా ప్రెస్ చేయండి. అది కూడా చూడండి, అది చూడండి. రిలీజ్ చేయండి, వదిలేరా? ఒకసారి ట్రైన్ చేసి పైకి చూసుకోవాలి. సో ఆల్రెడీ దిస్ ఇస్ ద స్ట్రైకర్ అన్నమాట. స్ట్రైకర్ అనేది ఇక్కడ ఉంది, ఇది వీ షేప్లో ఉంది. ఆల్రెడీ ఈ చార్పీక్ ఏంటంటే చార్పీక్ అనేది స్ట్రైకర్ వీ షేప్లో ఉంటుంది. అదే ఐజో టెస్ట్ పోతే వీ కాకుండా స్ట్రైట్గా రెక్టాంగిల్లో ఉందన్నమాట. ఇందాక నేను చెప్పింది అరౌండ్ 18 mm అనేది ఇది. ఇందులో 18 mm నుంచి ఇలా వీ షేప్లో ఉందన్నమాట. స్ట్రైకర్ అనేది దిస్ ఇస్ కాల్డ్ స్ట్రైకర్, వీ షేప్లో ఉంది. దిస్ ఇస్ ఎ హార్డెన్ మెటీరియల్, మోస్ట్లీ హై కార్బన్ స్టీల్ అలా ఉంటుంది. హెచ్సి మెటీరియల్ ఉంటుంది. అరౌండ్ 60 నుంచి 65 HRC మధ్యలో ఉండాలి. ఇది హార్డెన్ కాకపోతే ఏంటంటే ఈ స్ట్రైకర్ హార్డెన్ కాకపోతే మనం హిట్ చేసినప్పుడు ఇది తొందరగా బ్లంట్ అయిపోతుంది అన్నమాట. ఇది హార్డర్ ప్లేట్ అన్నమాట. హార్డనింగ్ అండ్ మెటీరియల్ హార్డ్నెస్ విల్ బి 60 నుంచి 65 HRC ఉంటుంది. బట్ మన మై స్టీల్ అనేది సాఫ్ట్ మెటీరియల్, దాని HRC అరౌండ్ 20 బిలో 25 HRC ఉంటుంది. అంటే మనకి ఈ హార్డ్ మెటీరియల్ లేకపోతే ఏంటంటే తొందరగా ఎడ్జ్ అనేది బ్లంట్ అయిపోతుంది అన్నమాట. ఇది హార్డెన్ మెటీరియల్ ఉంటుంది. సేమ్ ఐజో టెస్ట్ చేసేప్పుడు ఈ స్ట్రైకల్ ప్లేట్ మార్చుకోవాలి. అక్కడ పొజిషన్ మారుతుంది, యాంగిల్ కూడా మారుతుంది. సో దిస్ ఇస్ ద స్ట్రైకర్, దిస్ వన్ ఈస్ ద హ్యామర్ అన్నమాట. హ్యామర్ అనేది ఇది కంప్లీట్. దిస్ ఇస్ కాల్డ్ యూ షేప్ హ్యామర్ ఉంది. అందులో స్ట్రైకర్ అనేది ఎలా అంటే ఇక్కడ ఎలా చూడండి, ఆల్రెడీ ఇక్కడ దీని స్ట్రైకర్ లోపల ఏంటంటే దీన్ని ఆల్రెడీ 4 స్క్రూస్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ కాల్డ్ సోకెటెడ్ స్క్రూస్. సో దాన్ని ఏంటంటే దాన్ని మనం ఏంటంటే ముందు ఈ 90 degreesలో పెట్టుకుని రీప్లేస్ చేస్తాం. దిస్ కాల్డ్ ఇలాగ. జస్ట్ మీకు తెలియడం కోసం చెప్తున్నాను. ఆల్రెడీ దిస్ ఇస్ కాల్డ్ ఎల్ఎన్కి అన్నమాట. స్క్రూ రీప్లేసింగ్ చేయాలంటే దీంతో స్క్రూస్ ఓపెన్ చేయాలి. సో మళ్ళీ టైట్ చేయాలన్నమాట. దట్ ఇస్ ద ప్రొసీజర్. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ హ్యామర్ అనేది ఇప్పుడు మనం పెర్ఫామ్ చేసేది చార్పీ టెస్ట్. యాంగిల్ అనేది 135 degreesలో ఉంది. హ్యామర్ అనేది ఆల్రెడీ పెట్టాం. స్ట్రైకర్ అనేది వీ షేప్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే వితౌట్ ఏం పీస్ పెట్టకుండా మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఫ్రీ
ఫ్రీగా స్ట్రోక్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ హార్జెంటల్గా పెడతామన్నమాట. జస్ట్ స్పెసిమెన్ అనేది ఇలాగా స్మాల్ ప్యాకింగ్ పెట్టి స్పెసిమెన్ అనేది ఇక్కడ పెడతాం అన్నమాట. స్పెసిమెన్ అనేది ఇక్కడ పెడతాం. డైరెక్ట్గా ఎలా చూడండి, హ్యామర్ డైరెక్ట్గా హ్యామర్ మీన్స్ హ్యామర్లో ఉన్న స్ట్రైకర్ వచ్చి ఇక్కడ హిట్ అవుతుంది, దెన్ ఇట్ విల్ బ్రేక్ అన్నమాట. సో ఈ స్లాట్ ఇలా నేను ఇందాక చెప్పాను, ద స్లాట్ విత్ దిస్ 40 mm అన్నమాట. ఈ 40 mm ఉండాలి. ఎందుకంటే ఈ 40 mm ఎందుకు ఉండాలంటే ఈ ఉన్న స్ట్రైకర్ అనేది యాక్సిస్ ఫ్రీ బ్రేక్ చేసి పీసీ టచ్ అయ్యి ఫ్రీగా వెళ్ళాలన్నమాట. దీన్ని టచ్ అయితే మళ్ళీ ఇది డ్యామేజ్ అవుతుంది. సో అదే ఐజో టెస్ట్ కంటే మనం ఇలా వర్టికల్గా బ్రేక్ చేస్తాం అన్నమాట. సో ఆల్రెడీ ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఎల్ఎన్ కిట్లో టైట్ చేస్తాం. ఐజో టెస్ట్ చేసేప్పుడు ఇందాక మనం ఐజో టెస్ట్ చేయాలంటే సేమ్ ఈ పొజిషన్లో ఇలా టైట్ చేస్తాం అన్నమాట. సో అప్పుడు ఆల్రెడీ ఈ ఆర్మ్ యాంగిల్ 90 degreesలో పెట్టాలి. ఐజో టెస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు స్పెసిమెన్ అనేది ఇలాగ క్యాంటిలివర్ పొజిషన్లో పెట్టాలి. 28 mm పైకి ఉండాలి. హ్యామర్లో ఉన్న స్ట్రైకర్ వచ్చి ఈ పైన టిప్లో తగిలి బ్రేక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చార్పీ టెస్ట్ కాబట్టి హార్జెంటల్గా బ్రేక్ చేయాలి. ఇలా హార్జెంటల్గా బ్రేక్ చేస్తాం. ఈ కింద 5 mm ప్యాకింగ్ అనేది పెట్టాలి. ఫస్ట్ ఏంటంటే ఒక ఫ్రీ స్ట్రోక్ అనేది ఇచ్చి ఫ్రీ స్ట్రోక్ ఇవ్వాలి. ఎర్రర్ అనేది మనం చూడాలి. చేస్తారా అది ప్రెస్ ఒకసారి నొక్కి ఉంచండి. మీరు ముందుకు రండి. ఈ స్కేల్ అనేది ఇక్కడ జస్ట్ 300 దగ్గర ఉంచుకోవాలి. మనం ఏంటంటే 300 దగ్గర ఉండాలి. ఉన్నప్పుడు అది ఆల్రెడీ దాంతో పెండులంతో పాటు దీన్ని హిట్ చేస్తుంది. రీడింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది చార్పీ టెస్ట్ స్కేల్. జస్ట్ దాన్ని టచ్ చేయండి, పర్లేదు. సో మనం ఇది రిలీజ్ చేసినప్పుడు హ్యామర్కి ఇటుగానే అటుగానే ఉండకూడదు. ఎందుకంటే స్ప్రింగ్ అనేది మనం దీని దగ్గరలో ఉంటే తగ్గిందంటే అంతే, లైఫ్ ఎండ్. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఆల్రెడీ 0 and 10 మాట. అంటే 10 జౌల్స్ మాట. యూనిట్స్ అనేది జౌల్స్. అంటే ఎర్రర్ అనేది 10 జౌల్స్ అనమాట. ఎగ్జాక్ట్గా 10 దగ్గర ఆగింది. ఎర్రర్ అనేది 10 జౌల్స్ మాట. ఇప్పుడు మనం ఆల్రెడీ స్పెసిమెన్ పెట్టి ఆల్రెడీ టెస్ట్ చేస్తాం. సపోజ్ రీడింగ్ 20-25 వచ్చిందని, వచ్చిన రీడింగ్లోంచి 10 మైనస్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎగ్జాక్ట్గా స్ట్రోక్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా 0కి వెళ్ళాలి. దిస్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఎర్రర్ అనమాట. ఎర్రర్ 10 ఉంది కాబట్టి వచ్చిన రీడింగ్లోంచి 10 మైనస్ చేసి మిగతా వాల్యూ చేసుకోవాలి. దెన్ యూ విల్ గెట్ కరెక్ట్ రీడింగ్. ఓకే, ఇప్పుడు దీని ఆల్రెడీ ఏంటంటే 10 మనం గుర్తుపెట్టుకోవాలి. ఎర్రర్ అనేది ఇక్కడ స్కేల్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. సేమ్ సిమిలర్గా స్ట్రైకర్ ఇక్కడ పెట్టి, స్ట్రైకర్ మీన్స్ కంప్లీట్ దట్ పెండులం యూనిట్ అనేది స్ట్రైకర్ ఇన్సైడ్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ పెట్టాలి. పెట్టి స్పెసిమెన్ పెట్టి బ్రేక్ చేయాలి. వన్ మోర్ థింగ్, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఈ కంప్లీట్ హ్యామర్ యూనిట్ పైకి లిఫ్ట్ చేసేప్పుడు దీన్ని ప్రెస్ చేయాలి. వన్స్ ప్రెస్ చేసి పెట్టిన తర్వాత మనం ఆల్రెడీ స్పెసిమెన్ పెట్టేటప్పుడు ఈ స్టాపర్ అనేది పెట్టేసుకోవాలి. స్టాపర్ పెట్టుకునే చేయాలి. సేఫ్టీ పొరపాటున మనం మన చేయి తగిలినా ఎవరైనా ప్రెస్ చేసినా అది గమ్మున రిలీజ్ చేయాలన్నమాట. ఇది పెట్టుకునే చేయాలి. లోడింగ్ ఎప్పుడైతే మనం ఆల్రెడీ టెస్ట్ చేస్తామో అప్పుడే దీన్ని రిలీజ్ చేసి ప్రెస్ చేయాలి. మేడం మీరు ప్రెస్ చేయండి, ఎవరు ప్రెస్ చేయండి. ఇప్పటి బస్ వదిలేసింది.
నాకు చేయండి, నాకు చేసింది నేను చేస్తాను. సో ఆల్రెడీ ఇక్కడ ఒకసారి చూపించాను. ఆల్రెడీ ఇందులో మనం ఏదైతే ప్రెస్ చేసినప్పుడు పిన్ ఉంది మీకు కనిపిస్తుంది కదా, ఈ పిన్ అనేది ఆల్రెడీ ఈ కంప్లీట్ ఈ హ్యామర్ యూనిట్ అనేది ఈ పిన్ మీద రెస్ట్ అనమాట. అంటే మొత్తం లోడ్ అంతా ఈ పిన్ మీద ఉంది. మనం ప్రెస్ చేసినప్పుడు పిన్ లోపలికి వెళ్తుంది. పిన్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ హ్యామర్ అనేది డైరెక్ట్గా రిలీజ్ అయ్యి డైరెక్ట్గా ఇటు హీట్కి స్పెసిఫిన్ ఆల్రెడీ 135 యాంగిల్లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఏం చేస్తున్నానంటే స్పెసిఫిన్ పెట్టి బ్రేక్ చేస్తాను. ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఇది హైట్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఆల్రెడీ ఇది అల్యూమినియం, దిస్ ఇస్ కాల్డ్ ప్యాకింగ్, అల్యూమినియం 5 mm థిక్నెస్ ప్యాకింగ్ అనేది ఇక్కడ పెట్టాలి. అంటే ఈ స్పెసిమెన్ కింద ప్యాకింగ్ పెట్టి మన ఎక్స్పెరిమెంట్ పెర్ఫార్మ్ చేయాలి. ఆల్రెడీ ఇది పెట్టాను. దిస్ ఇస్ 5 mm థిక్నెస్. సో నెక్స్ట్ ఆల్రెడీ ఇది చార్పీటెడ్ స్పెసిమెన్ 55 mm లెంగ్త్. ఈ నాచ్ అనేది ఆపోజిట్ టు ది హ్యామర్ ఉండాలి. అంటే ఏంటి, ఈ లెఫ్ట్ సైడ్ అనేది ఈ గ్రూ ఉండాలి. హ్యామర్ వచ్చి ఇక్కడ గ్రూ లేన్ సైడ్ టచ్ అవ్వాలన్నమాట. అంటే ఏంటి, మన గ్రూ అనేది ఆపోజిట్ టు ది హ్యామర్ ఉండాలి. సో అది ఇక్కడ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఆల్రెడీ బ్రేక్ అవుతుంది అన్నమాట. సో నౌ ఆల్రెడీ స్పెసిమెన్ పెట్టాను. ఈ గ్రూ అనేది, అంటే గ్రూ మీన్స్ గ్రూ అన్న నాచ్ అన్న ఒకటే అర్థం చేసుకోండి. ఈ నాచ్ అనేది ఈ ఎగ్జాక్ట్గా యూ షేప్లో ఉన్న నాచ్ అనేది దీని విత్ 40 mm చెప్పాను కదా, అప్రాక్సిమేట్గా దీని సెంటర్లో ఉండేట్టుగా చూసుకోండి. ఆల్రెడీ ఇది సెంటర్లో ఉంది. ఓకే, సెంటర్లో పెట్టిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇనిషియల్ మనం ఆల్రెడీ చార్పీ టెస్ట్ అనేది చేస్తున్నాం. చార్పీ టెస్ట్ చేసినప్పుడు ఈ రెండు ఎక్స్పెరిమెంట్లకి ఈ స్కేల్ అనేది ఇనిషియల్గా ఇక్కడే పెట్టుకోవాలి. సేమ్ ఇప్పుడు ఆల్రెడీ ఈ యాక్సెస్ ఈ క్లాంప్ యాక్సెస్ సేమ్గా ఉంటుంది. వన్స్ అది రీడ్ చేసినప్పుడు అది దీన్ని హిట్ చేస్తుంది. ఈ రీడింగ్ అనేది చార్పీ టెస్ట్లో ఎంత అనేది మనకి చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ప్రెస్ చేస్తున్నాం. ఆల్రెడీ దీన్ని ఇప్పుడు ఆల్రెడీ స్పెసిఫిన్ ఆల్రెడీ ఇక్కడ పెట్టాం. దీన్ని ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసి మేడం దీన్ని ప్రెస్ చేసి మేడం దీన్ని పైన చూపించక్కర్లేదు, పర్వాలేదు, కింద చూపించండి. ఈ స్ప్రింగే చూపించండి. స్ప్రింగ్ వచ్చింది కదా. ఒకసారి అవి కూడా చూపిందండి. ఇప్పుడు ఆల్రెడీ ఇలా వస్తుంది కదా. ఆల్రెడీ ఇది ఎగ్జాక్ట్గా ఇలా చూడండి, 30 ఎగ్జాక్ట్గా 30 జౌల్స్ దగ్గర 30 జౌల్స్ దగ్గర ఆల్రెడీ ఇది ఆల్రెడీ ఇక్కడ 30 జౌల్స్ దగ్గర స్టాప్ అయిందన్నమాట. అంటే ఏంటి, ద వాల్యూ ఈజ్ 30 జౌల్స్ అన్నమాట. సో మనకి 30 జౌల్స్ ఇందాక ఎర్రర్ అనేది 10 జౌల్స్ వచ్చిందన్నమాట. అంటే ఎర్రర్ మైనస్ చేయాలి. 30 - 10, 30లో 30 - 10 అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 30 - 10 ఆ 10 ఎర్రర్ మైనస్ చేసేస్తున్నాను. 30 నుంచి 10 మైనస్ చేస్తే 20 మాట. ఇప్పుడు యాక్చువల్ దీని రీడింగ్ 20 జౌల్స్ మాట. అంటే ఏంటి, ఈ పర్టికులర్ ఆల్రెడీ ఇది చూడండి ఇలా బ్రేక్ అయింది. సో ఇలా బ్రేక్ అయింది. సో ఆల్రెడీ ఈ బ్రేక్ అయిన పీసెస్ ఇక్కడ పడ్డాయి. ఆల్రెడీ ఈ స్పెసిమెన్ ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఎనర్జీ వచ్చి మనం ఏంటంటే ఎర్రర్ మైనస్ చేసిన తర్వాత ఎర్రర్ మైనస్ చేయాలి. 20 జౌల్స్లో ఇది అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. సో అంటే ఈ పర్టికులర్ ఈ మైల్డ్ స్టీల్ మెటీరియల్ అబ్జర్వ్డ్ ఎనర్జీ 20 జౌల్స్ అన్నమాట.
ఆల్రెడీ ఇక్కడ ఎలా చూడండి, దిస్ ఇస్ కాల్డ్ యూనిట్స్ ఇస్ జౌల్స్, అబ్జర్వ్డ్ ఎనర్జీ ఇస్ 20 జౌల్స్ మాట. ఇప్పుడు మనం ఏంటంటే అబ్జర్వేషన్ టేబుల్లో ఈ ఫార్మేట్లో మీకు మేడం ఇప్పుడు చూపిస్తారు. ఓకే, అక్కడ పెడదాం, అక్కడ పెట్టి చూపిందాం, ఇక్కడ పెట్టి చూపిందాం, ఇక్కడ పెట్టి చూపిందాం. ఓకే, టేబుల్ చెప్పండి. ఇనిషియల్ ఎనర్జీస్ ఎలా చూడండి, టేబుల్ ఒకసారి చూపించండి. ఫస్ట్ అబ్జర్వేషన్ టేబుల్. సో 1 ఈజ్ సీరియల్ నెంబర్, నెక్స్ట్ ఇనిషియల్ ఎనర్జీ ఇన్ జౌల్స్. ఇనిషియల్ ఎనర్జీ మీన్స్ E1, ఇక్కడ టేబులర్ ఫార్ములేట్లో ఇనిషియల్ E1. నెక్స్ట్ దిస్ ఇస్ కాల్డ్ ఫైనల్ ఎనర్జీ, దిస్ ఇస్ కాల్డ్ E2 అండ్ అబ్జర్వ్డ్ ఎనర్జీ. సో అబ్జర్వ్డ్ ఎనర్జీ అనేది రాస్తున్నాను. అబ్జర్వ్డ్ ఎనర్జీ అనేది 20 జౌల్స్. ఓకే, 20 జౌల్స్ అనేది ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఎనర్జీ. అంటే ఎర్రర్ మైనస్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ రాసుకోవాలి 20 జౌల్స్. చార్పీ టెస్ట్కి ఏంటంటే 300 జౌల్స్ అనమాట. జే మీన్స్ జౌల్స్, 300. సో మనకేంటంటే ఆల్రెడీ ఇనిషియల్ ఎనర్జీ 300 జౌల్స్, అబ్జర్వ్డ్ ఎనర్జీ 20 జౌల్స్. మనకి ఫైనల్ ఎనర్జీ కావాలి అంటే ఏంటి, ఫైనల్ ఎనర్జీ కావాలంటే ఇనిషియల్ ఎనర్జీలోంచి అబ్జర్వ్డ్ ఎనర్జీ మైనస్ చేయండి. 300 మైనస్ 20, 300లో 20 తీస్తే 280. సో 300 అనేది ఇనిషియల్ ఎనర్జీ, అబ్జర్వ్డ్ ఎనర్జీ ఇస్ 20 అండ్ ఫైనల్ ఎనర్జీ ఇస్ 280 జౌల్స్. అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్డ్ ఎనర్జీలో E1 మైనస్ E2. ఇప్పుడు ఇలా చూడండి, E1 300 మైనస్ 280 విల్ గెట్ 20 జౌల్స్ అన్నమాట. అంటే మనకి అబ్జర్వ్డ్ ఎనర్జీ 20 తెలుస్తుంది కాబట్టి 300 20 తీస్తాం. మనకి ఫార్ములా ప్రకారం కూడా 20 జౌల్స్ అనేది వచ్చింది. ఇది అబ్జర్వేషన్ టేబుల్ ఇలా రీడింగ్స్ తీసుకోవాలి. ఇందులో క్యాలిక్యులేషన్ పార్ట్లో క్యాలిక్యులేషన్ ఏం చేయాలంటే, ఇందులో ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్లో మాడ్యులస్ ఆఫ్ రప్చర్ అండ్ నాచ్ ఇంపాక్ట్ స్ట్రెంత్ అన్న బోత్ ఆర్ సేమ్. మాడ్యులస్ రప్చర్ మీన్స్ దట్ ఈస్ కాల్డ్ ఫైనల్ ఎనర్జీ. రప్చర్ అంటే దిస్ ఈస్ కాల్డ్ రప్చర్ అంటే ఫైనల్ ఎనర్జీ తీసుకోవాలన్నమాట. రప్చర్ మీన్స్ ఇక్కడ ఈ మాడ్యులస్ ఆఫ్ రప్చర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు రప్చర్ మీన్స్ ఫైనల్ ఎనర్జీ 280. ఇక్కడ మనకేంటంటే యూనిట్స్ అన్నీ జౌల్స్లో ఉన్నాయి. ఆల్రెడీ ఇది పెట్టారా? ఓకే, అదే పెట్టేదా? సో ఓకే. సో యూనిట్స్ అనేది జౌల్స్లో ఉన్నాయి. మనకి ఇక్కడ రిజల్ట్ అనేది నాచ్ ఇంపాక్ట్ స్ట్రెంత్ కానీ మాడ్యులస్ న్యూటన్ ఫర్ mm² కావాలి. సో ఇక్కడ యూనిట్స్ జౌల్స్లో న్యూటన్స్లో కన్వర్ట్ చేయాలంటే 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ మీటర్. సో మన యూనిట్స్ ఇప్పుడు రప్చర్కి ఇక్కడ జౌల్స్లో వచ్చాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ 280 వేసుకోవాలి. సో 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ మీటర్ కాబట్టి మనం న్యూటన్ మీటర్ని న్యూటన్ ఎంఎంలో కావాలి కాబట్టి ఇంటూ 10³ వేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ మాడ్యులస్ రప్చర్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇక్కడ రప్చర్ మీన్స్ ఫైనల్ ఎనర్జీ 280 ఇంటూ సో ఎంఎంలో మనకి రిజల్ట్ కావాలి కాబట్టి ఇంటూ 10³ వేసుకోండి. 280 ఇంటూ 10³ బై ఎఫెక్టివ్ వాల్యూమ్ ఆఫ్ ది స్పెసిమెన్. సో మనకి స్పెసిమెన్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఏరియా ఇంటూ లెంగ్త్. ఏరియా అంటే మనకి 10 mm² అన్నమాట. 10 ఇంటూ 10 ఇంటూ 55 mm. సో చార్పీకి 55 కాబట్టి 10 ఇంటూ 10 ఇంటూ 55 వేసుకోవాలి. ఇక్కడ 280 ఇంటూ 10³ బై 10 ఇంటూ 10 ఇంటూ 55 వేసుకుని ఫైండ్ అవుట్ సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ రప్చర్. దట్ ఈస్ కాల్డ్ న్యూటన్ ఫర్ mm². ఇక్కడ గ్యాప్లో రాసామంటారా? రాసానా వాల్యూస్ చెప్పండి. సో ఇలా చూడండి, రప్చర్ ఈ మాడ్యులర్ ఆఫ్ రప్చర్ రాస్తున్నా 280 ఇంటూ 10³ డివైడెడ్ బై ఎఫెక్టివ్ వాల్యూమ్ ఆఫ్ ది స్పెసిమెన్. ఎఫెక్టివ్ వాల్యూమ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 10 ఇంటూ 55 mm అన్నమాట ఆల్రెడీ. సో ఆల్రెడీ సింప్లిఫై చేస్తే మనకి ఇది సో ఆల్రెడీ ఫైనల్ అనేది న్యూటన్ ఫర్ mm² వస్తాయి అన్నమాట. సో ఇది సింప్లిఫై చేయాలి. 280 ఇంటూ 10³ బై 10 ఇంటూ 10 ఇంటూ 55. 10 ఇంటూ 10 అనేది ఏరియా, ఇది లెంగ్త్.
నెక్స్ట్ నాచ్ సెకండ్ వన్ మాడ్యులస్ రప్చర్ అయిపోయింది. నెక్స్ట్ నాచ్ ఇంపాక్ట్ స్ట్రెంత్. నాచ్ ఇంపాక్ట్ స్ట్రెంత్ అనేది అబ్జర్వ్డ్ ఎనర్జీ బై ఎఫెక్టివ్ వాల్యూమ్ ఆఫ్ ది స్పెసిమెన్. అబ్జర్వ్ ఎనర్జీ బై ఎఫెక్టివ్ వాల్యూమ్ ఆఫ్ ది స్పెసిమెన్. అబ్జర్వ్ ఎనర్జీ అనేది 20 జౌల్స్ వచ్చింది. ఎఫెక్టివ్ వాల్యూమ్ అనేది సేమ్ మాట. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వన్ నాచ్ ఇంపాక్ట్ స్ట్రెంత్ అనేది అబ్జర్వ్డ్ ఎనర్జీ ఎంత? అబ్జర్వ్డ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 20 జౌల్స్. దీన్ని మనం ఆల్రెడీ న్యూటన్ ఎంఎంలోకి మార్చుకోవాలి. 20 ఇంటూ 10 to the power of 10 cube అంటే 1000 వస్తుంది. డివైడెడ్ బై ఎఫెక్టివ్ వాల్యూమ్ ఆఫ్ ది రెండిట్లకి వాల్యూమ్ అనేది తీసుకోవాలి. ఎఫెక్టివ్ వాల్యూమ్ ఆఫ్ ది స్పెసిమెన్ అంటే 10 into 55. సో 55 mm. దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ నాచ్ ఇంపాక్ట్ స్ట్రెంత్. నాచ్ ఇంపాక్ట్ స్ట్రెంత్ అన్న ఇంపాక్ట్ స్ట్రెంత్ అన్న బోత్ ఆర్ సేమ్. సో రిజల్ట్ అనేది ఆల్రెడీ దీన్ని సింప్లిఫై చేయండి. 20 into 10 cube బై 10 into 10 into 55. 10 into 10 అనేది 10 square అనేది ఏరియా, లెంగ్త్ ఈజ్ 55 mm. టోటల్ విల్ గెట్ వాల్యూమ్. సింప్లిఫై చేసిన తర్వాత రిజల్ట్ అనేది న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్లో వస్తుందన్నమాట. న్యూటన్ ఫర్ ఎంఎం. సో మనం ఇందులో ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ రప్చర్ అండ్ నాచ్ ఇంపాక్ట్ స్ట్రెంత్ రెండు ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో దీన్ని బట్టి ఏంటంటే మన స్పెసిమెన్ ఆల్రెడీ మైల్డ్ స్టీల్ మెటీరియల్ అబ్జర్వ్డ్ ఎనర్జీ ఏంటంటే 20 జౌల్స్ అబ్జర్వ్ చేసుకుంది. బట్ ఇనిషియల్ ఎనర్జీ ఇస్ 300. అంటే ఆ పర్టికులర్ మెటీరియల్ అబ్జర్వ్ చేసుకుంది ఓన్లీ 20 జౌల్స్. సో ఇది ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ గురించిది. దిస్ ఇస్ కాల్డ్ చార్పీ టెస్ట్ అనమాట. ఐజోడ్ అనేది వన్ మోర్ ఎక్స్పెరిమెంట్. ఐజోడ్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఇందాక కూడా మనం డిస్కస్ చేసాం. ఆల్రెడీ యాంగిల్ అనేది 90 degreesలో ఉండాలి. స్ట్రైకర్ మార్చుకోవాలి. రెండు మార్చుకుని స్పెసిమెన్ డైరెక్షన్ అనేది ఆల్రెడీ క్యాండిలోర్ బీమ్ అంటే వర్టికల్గా ఉండాలి. ఈ వీటి ప్రకారం మనం ఆల్రెడీ చేయాలి. జౌల్స్ కిలో జౌల్స్ అంటే ఇంటూ 10 cube. క్యాల్సీ కావాలా?